క్రైస్తవులు మేల్కొనేటువంటి సమయం వచ్చింది. నిన్నటి దినాన జరిగినటువంటి సంఘటన అనేకమైనటువంటి మల్టీమీడియాలో అనేక మంది చూశారు. పసిపిల్లలని చూడక, చిన్నపిల్లలని చూడక సుమారుగా 12 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అందులో 3 గాంధీ హాస్పిటల్కు ఎమర్జెన్సీకి తరలించడం జరిగింది. వారి పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. అలాగే 9 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గనుక జొన్నవాడలో జరిగినటువంటి ఆ సంఘటనకు రేపటి దినాన 9 గంటలకు అనగా ఉదయము 9 గంటలకు జొన్నవాడ గ్రామంలోకి క్రైస్తవ సమాజం అంతా కూడా వచ్చి నిరసన ప్రకటించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈరోజు మేము బాగున్నాం కదా, రేపు మాకేం జరగదని అనుకోవద్దు. దయచేసి క్రైస్తవులంతా మేలుకోవాల్సిన సమయము. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం మనం చూడలేము. మన చర్చిలోకి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పేసి మనల్ని దూషించి కొట్టి వెళ్లిపోవడం జరిగింది. కనుక తీవ్రంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించేటువంటి సమయం ఇది. దయచేసి త్వరగా తరలి రావాల్సిందిగా 9 గంటలకల్లా జొన్నాడ సంఘానికి గ్రామానికి రావాల్సిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ వినయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో చర్చి మీద ఆర్ఎస్ఎస్ గూండాలు గ్రామంలో ఉన్నటువంటి చర్చి మీద, మెథడిస్ట్ చర్చి అనుకుంటానండి అది, ఆ చర్చి పైన దాడి చేసి చర్చిని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి దళితులపైన కర్రలతో ఇనపరాడ్లతో భయంకరంగా దాడి చేశారండి. ఇది చాలా అమానవీయ చర్య, దుశ్చర్య. ఈ బీజేపీ అండ చూసుకొని ఆర్ఎస్ఎస్ గూండాలు రెచ్చిపోతూ అవకాశం చిక్కినప్పుడు ఈ రీతిగా భయంకరంగా ఘోరంగా దాడులు చేస్తూ హింసిస్తూ క్రైస్తవులను అణిచివేసే పనిలో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేమంతా వారికి అండగా నిలబడతాం అని తెలియజేస్తున్నాను. ఇది చాలా బాధాకరం. మరి ఇది చాలా విచారించదగ్గ విషయం. మరి కాబట్టి మరి ఈ యొక్క ప్రపంచంలో ఏ మతాన్నైనా ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురించుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెబుతూ ఉంది. కానీ కొంతమంది అలా లేకుండా అలా చేస్తున్నారు. మరి ఈరోజు మా యొక్క సమావేశం, క్రిస్టియన్ రైట్స్ సమావేశంలో మేము చెప్పేది ఏంటంటే, అలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారి మీద మీరు కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరి మాకు జరిగిన ఈ క్రిస్టియన్ రైట్స్ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను. బ్రదర్ ఆనంద్ అన్న, క్రిస్టియన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది చాలా దారుణమైన దుశ్చర్య అండి. అక్కడ జరిగినటువంటి సంఘటనను పేర్కొంటూ మరి అక్కడ ఉన్నటువంటి మెథడిస్ట్ చర్చిపై వీళ్ళు భయంకరంగా దాడి చేశారని, చర్చిని ధ్వంసం చేశారని, అక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవుల పైన, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీల పైన, దళితుల పైన మరి వీరు కర్రలతో ఇనపరాడ్లతో దాడి చేసి గాయపరిచినట్లుగా ఇందులో వ్రాసి ఉందండి. ఇంకా దీనిలో ఏముందంటే, సైబరాబాదు కమిషనరేట్లోనే మరి బడుగు బలహీన వర్గాల మీద, అనగా ఎస్సీల మీద, దళితుల మీద ఇంత ఘోరమైన దాడి జరుగుతుంటే మరి అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నార్థకంగా వదిలారు. ఈ దాడిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారని బాధితులు చెప్తున్నారట. ఏముండోయ్, ఇది మరి విచిత్రంగా వింతగా కూడా ఉంది. సాధారణంగా బీజేపీ వారు ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి దుర్ఘటనలు, దుర్మార్గపు చర్యలు ముఖ్యంగా వారి యొక్క హయాంలోనే కాషాయ మూకలు కొంతమంది గూండాలు తయారై, ఆర్ఎస్ఎస్ గూండాలనండి, బీజేపీలో ఉన్న గూండాలనండి. ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, పార్టీని కూడా నేను కించపరచట్లేదండి. ఆ పార్టీ ముసుగులో, బీజేపీ ముసుగులో కొంతమంది ఆర్ఎస్ఎస్ గూండాలుగా, బీజేపీ గూండాలుగా చలామణి అవుతూ చర్చిల మీద దాడి చేయటం, పాస్టర్లను కొట్టడం, హింసించటం, ఇలాంటి దుర్మార్గాలకు ఆయా రాష్ట్రాల్లో అప్పుడప్పుడు వారు దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు మన దగ్గరకు వస్తూనే ఉంటున్నాయి. ఇది చాలా విచారకరం అండి. తెలంగాణ సీఎం గారిని మేము ప్రేమతో హెచ్చరిస్తున్నాము.
వారు ఈ విషయం మీద దృష్టి సారిస్తారని ఎదురు చూస్తున్నాము. దీని మీద వారు స్పందించి తీరాలి. ఎందుకంటే సుమారుగా 200 మంది అంటే మాట్లాడి ఒక చర్చిలో పాపం వారు భయపడిపోయి లోపలికి వెళ్ళి తలుపులేసుకుంటే కిటికీలు పగలగొట్టి దర్వాజాలు పగలగొట్టి దొరికిన వాడిని దొరికినట్టుగా చావబాదుతూ ఇంచుమించుగా ఒక 20-30 మంది పరిస్థితి దారుణంగా ఉందట. వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాళ్ళు విరిగిపోయినాయి, తలలు పగిలిపోయినాయి. వారి పరిస్థితి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఆ గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఆ వీడియోను కూడా మీకు ప్లే చేస్తాను, మీరు వీలైతే అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. మామా ఎంత భయంకరం అండి. సీఎం రేవంత్ గారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ మంచి మనసును గుర్తించి కేసీఆర్ గారి పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీలో మీకు అధికారాన్ని యేసు ప్రభు వారు కట్టబెట్టారు. ఇది మీరు గుర్తుంచుకోండి. కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కూడా మిమ్మల్ని ఆహ్వానించి ఇదే మాటలు మీకు చెప్పినట్లుగా మేమందరం కూడా చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక్క విషయం మీతో చెప్తాను. సుమారు 4 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాడు. మీరు నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు చేసి ఆ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఉగ్ర మూకల నుండి, గోండాల నుండి, రవిడిల నుండి క్రైస్తవ చర్చిలను కాపాడండి, క్రైస్తవ్యాన్ని కాపాడండి. మరలా నేను మీకు గుర్తు చేస్తున్నానండి. ఒకవైపు మనం చూస్తున్నాం, మణిపూర్ స్టేట్లో పొగ రగులుతూనే ఉంది. నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. క్రైస్తవేతరులకు అక్కడ దాడులు, కాల్పులు, చర్చిల మీద దాడులు, చర్చిలు కూల్చివేతలు, చర్చిలు కాల్చివేతలు, అక్కడ భయంకరమైన పరిస్థితులు ఇంకా సరిగా కుదుట పడ్డటువంటి పరిస్థితి రాలేదండి. అక్కడ ఉన్నటువంటి వారు తమను రక్షించుకోవటానికి చిన్నపిల్లలతో సహా గన్నలు పట్టుకున్నటువంటి పరిస్థితులు అక్కడ దాపురించినాయి. అలాంటి పరిస్థితి తెలంగాణకు కానీ ఏపీ స్టేట్కి కానీ రాకూడదని తెలుగు ప్రజలకు నేను హెచ్చరిస్తూ ప్రార్థన చేయాలని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా, ప్రేమతో ప్రార్థన చేయమని నేను కోరుతా ఉన్నానండి. తెలంగాణ అయినా సరే, ఆంధ్ర రాష్ట్రమైనా సరే మరో మణిపూర్గా తయారు చేయకండి, మమ్మను బాధించకండి. తలుపులేసి కొడతంటే పిల్లైనా ఎదురు తిరిగి ప్రాణం రక్షించుకోవటానికి దాడి చేస్తుందంట పులిలాగా. అట్లాగే క్రైస్తవులు బలహీనులని, దళితులు అంటే చిన్నచూపు చూస్తూ బలహీన వర్గాలని, ఏదో మైనారిటీ అని మీరేదో భ్రమంలో ఉంటూ వారి మీద దాడి చేయాలంటే త్వరలో మీరు ప్రతిదాడిని కూడా చూడాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్ గోండాలకు చర్చిల మీద దాడి చేస్తున్నటువంటి వారిని మేము హెచ్చరిస్తున్నాం. అర్థమైందా? కనుక ఇలాంటి విషపూరితమైనటువంటి బీజాలు, భావాజాలం నాడుతున్నటువంటి వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం గమనించి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఆ వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను పాడు చేస్తున్నటువంటి క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు మధ్య అగాధాలను సృష్టిస్తూ ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతున్నటువంటి వారిని గ్రహించాలి. సోషల్ మీడియాలో ఎవరైతే ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారో, ఇట్లాగున మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి, సోషల్ మీడియా మీద కూడా దృష్టి సారించి పరిశీలించి అట్లాంటి మతోన్మాదులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. వారిని అరికడితే కానీ ఇలాంటి మతోన్మాదులు, రౌడీలు భయపడి క్రైస్తవుల మీద దాడి చేయకుండా ఉంటారండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం,
గౌరవిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక మీ స్టేట్లో ఇలాంటి సంఘటన మీరు పరిపాలనకు వచ్చిన కొత్తలోనే జరగటం చాలా దురదృష్టకరం, చాలా విచారకరంగా మేము భావిస్తున్నాం. కనుక దీని మీద స్పందించండి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా న్యాయబద్ధంగా స్పందించండి. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను కూడా స్పందించండి. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు దీని మీద న్యాయం కోసం పిలుపునిచ్చారండి. పరిస్థితులు తెలంగాణలో జరిగిందిలే అనుకుంటే రేపు ఆంధ్రలో కూడా జరగవచ్చు. ఇలాంటి దాడులు జరిగితే మరో మణిపూర్ను ఈ రాష్ట్రాలు తలపిస్తాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు మణిపూర్లోకి మేము వెళ్ళి చూసి అక్కడ ఏడ్చి అక్కడ కష్టపడుతున్న వారికి సాయం చేసి వచ్చాం. ఇది మీ అందరికి కూడా, వ్యూవర్స్ అందరికి కూడా తెలుసును. అలాంటి పరిస్థితులు అక్కడ చూస్తే ఎంతో దుఃఖం. ఎప్పటికి కూడా చల్లారలేదండి, ఆ మంటలు ఇంకా చల్లారలేదండి. ఈ మధ్య ఒక 300 చర్చిని ధ్వంసం చేశారు, కొన్ని వందల మంది మీద దాడులు చేశారు, చంపేశారు. రకరకాల భయంకరమైన వార్తలు అక్కడ ఇంకా రేగుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాలకు రాకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిపైన వెంటనే తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు, సీఎం గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, పాలనాధికారులు కానీ న్యాయంగా స్పందించి తగు న్యాయం ఆ యొక్క మెథడిస్ట్ చర్చికి మీరు చేయాలని, బాధితులను పరామర్శించాలని, వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా పేరు యాదయ్య. యాదయ్య గారు, టోటల్గా ఈరోజు మన వాళ్ళంతా స్పందించి అక్కడ రాస్తారోకో చేశారు. అవును, మన నిరసన తెలియజేశారు ప్రభుత్వానికి. లోకల్ యూత్ మొత్తం ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడ ఫుల్ పబ్లిక్. నేను కూడా కొంచెం వేరే పని మీద ఉండి వెళ్ళలేకపోయినా, అంటే పోయేసి వచ్చినది కానీ ఉండలేను. ఓకే. ఇక మా సంఘ యూత్ మొత్తం ఉన్నారనమాట. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు మా సంఘ పాస్టర్ కూడా మా దగ్గరనే ఉన్నారు. మరి ఈరోజు చేశారు కార్యక్రమం చేస్తే మరి పోలీసులు ఏం చెప్పారు, ఏం జవాబు చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు అసలు? వాళ్ళు మాట్లాడతాము, చేస్తాము, వాళ్ళను ఎవరైతే కొట్టిరో మేము యాక్షన్ తీసుకుంటాము అని అంటారు. ఎవరు మన ప్రవీణ్ ఉన్నారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్, వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది వచ్చినట్టు. మీకు ఒక్కసారి ఆ క్లిప్ కూడా పెడతాను. పెట్టండి, నాకు పెట్టండి. సరే, ఇప్పుడు పెడతాను. ఒక్కసారి మా పాస్టర్ తో కూడా మాట్లాడాలి. మీరు వెళ్ళిర్రా నర్సింగ్? ఒకసారి మాట్లాడి పాస్టర్ గారు వందనాలండి. నేను మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను పాస్టర్ గారు. అది మన చర్చి సోదరుడు నాకు ఈ విషయాలన్నీ కూడా ఎర్లీగా తెలియజేశారు. దాని మీద స్పందించి మనం ఒక వీడియోని పోస్ట్ చేయబోతున్నాము. సరే, మన వాళ్ళంతా ఈ రోజు అక్కడ ధర్నా చేశారని, తమ నిరసన వ్యక్తపరిచారన్నటువంటి వార్తా విషయాలు విన్నాను. దాని గురించి ఏదైనా చెప్తారా? అక్కడ ఏం జరిగింది, మరి అధికారులు ఏమంటున్నారు? అంటే యాక్చువల్గా ఏంటంటే 144 సెక్షన్ ఉంది, ఎవరిని రానివ్వలేదు అక్కడ. ఓకే. అయితే మామూలుగా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, వాళ్ళ పోలీస్ అంటే లోపలికి వెళ్ళనివ్వలేదు ఇంకా ఎవరిని. తర్వాత ఆలోచన చేసి మాట్లాడదాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇంకా మామూలుగా మాట్లాడడానికి వెళ్ళారు కానీ అక్కడ అవకాశం ఇవ్వలేదు అన్నట్టు. పాస్టర్ గారు, ఇప్పుడు అక్కడ అసలు ఏంటి, అక్కడ ఏదైనా ప్రేయర్ జరుగుతుంటే హఠాత్తుగా వచ్చారా చర్చి మీదకి వీళ్ళు? అట్లా కాదండి, ఇది మెయిన్ రోడ్ కు, అంటే అది విలేజ్ అది. ఓకే. దాంట్లో మెయిన్ చౌరస్తా దగ్గర చర్చి ఉంటది, మెథడిస్ట్ చర్చి ఉంటది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే పాత చర్చి పక్కన కొత్త చర్చి నిర్మిస్తున్నారు. సో దాని ముందు రోడ్ వేస్తున్నారు అన్నట్టు, గవర్నమెంట్ వాళ్ళే రోడ్ వేస్తున్నారు. ఓకే. సిసి రోడ్ వేస్తున్నారు. సో ఈ సిసి రోడ్ వేస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మా ప్లేస్ ముందు కాకుండా, అంటే మీకు గవర్నమెంట్ ప్లేస్ ఎంత ఉందో అక్కడికి వేయండి ఓకే అని చెప్పారట చర్చి వాళ్ళు. అయితే అంతకంటే ముందు ఏమైందనంటే, ఈ అయ్యప్ప స్వాములు ఉంటుంది కదా, వాళ్ళ పడి పూజ ఉంటది కదా, చర్చి ముందటినే వాళ్ళు టెంట్ వేసి పడి పూజ చేసి, అంటే మొత్తానికి టెంట్ వేసి భోజనాలు పెట్టడము, పడి పూజ చేయడము అన్ని చేశారంట. అంటే ఈ కార్యక్రమాలని వాళ్ళు వాంటెడ్ గానే చేస్తున్నారు అయితే ముందు, అంటే అనుకోవచ్చు. ఓకే, అలా మనం భావించవచ్చు. అంటే మనము కన్ఫర్మ్ చెప్పలేదు, ఎందుకంటే బహుశా వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు ఏమనొచ్చు అంటే, ఇది మెయిన్ చౌరస్తా కాబట్టి మేము చర్చి చౌరస్తాకు ఉన్నంత మాత్రాన ఇప్పుడు మా పండుగ మేము చేసుకోకుండా ఎలా ఉంటామేమో అని అడుగుతాం. అంటే దాని ఇప్పుడు ఉన్న చర్చి ఎదురుగా వచ్చి చేయాల్సిన అవసరం ఏముందండి? అదే మెయిన్ రోడ్కి, అంటే యాక్చువల్గా చేయకూడదు అసలు వాస్తవానికి. మనం క్రైస్తవులైన క్రైస్తవ కార్యక్రమాలు ఏవి హిందూ టెంపుల్ ఎదురుగా ఎట్లా చేస్తామండి?
చేయకూడదు. లేకపోతే మసీద్ దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తా ఉండే క్రైస్తవులైనా, అట్లాగే ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రైస్తవ టెంపుల్ దగ్గరకు వచ్చి క్రైస్తవ చర్చి దగ్గరకు వచ్చి ఎలా చేస్తారు వాళ్ళు అట్లా కార్యక్రమాలు? అది చాలా అన్యాయం. అయితే అదే అన్యాయము. అయితే ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళు, పాస్టర్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏంటంటే సరే అప్పుడు సర్పంచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరేలే ఇది అందరికి సంబంధించిందే కదా ఎందుకు ఒకసారి గాలి అని వదిలిపెట్టి అంటారు. ఓకే. సో వాంటెడ్ గానే చేస్తున్నట్టేమో అనిపిస్తుంది. సో నిన్ననైతే అంటే మేము వినికిడి అంటే మాది అదే విలేజ్ కాదు, మాది పక్క విలేజ్. అవునండి. సో కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు సీసీ రోడ్ వేస్తున్నప్పుడు చర్చి ముందట వేస్తే ఆటోలు కానీ లేకపోతే చౌరస్తా కాబట్టి ఏమైనా వెహికల్స్ నిలబెడతారు, మాకు చర్చి లోపలికి వెళ్ళి రావడానికి ఆటంకం అవుతుంది కాబట్టి చర్చి ముందు వేయకండి, అక్కడ స్తంభం ఉంటుంది అన్నట్టు చర్చి ముందు, ఆ స్తంభం వరకు వేయండి, లేదా రోడ్డు సెంటర్ నుంచి అవతలకి ఎంత వేస్తారో ఇవతలు కూడా అంతే వేయండి అని చెప్పారట. చెబితే వాళ్ళు లేదు ఇది గవర్నమెంట్ ప్లేసే కంపల్సరీ మేము వేస్తాం అని బలవంతాన వేస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారు అన్నట్టు. మన వాళ్ళు అడ్డుకునేసరికి వాళ్ళు ఈ జై శ్రీరామ నినాదాలు చేసుకుంటూ చర్చి తలుపులు పగలగొట్టడము, వాళ్ళను కొట్టడము. అంటే అఫ్కోర్స్ ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగింది అనుకోండి, కానీ మన వాళ్ళకు ఒక 5-6 మందికి దెబ్బలు తగలడము, వీళ్ళ 6 మందికి అట్లా తలలు బయలుపోయినాయట. బ్లడ్ తర్వాత ఇంకా మిగతా వారికి దెబ్బలు తగిలినాయి. చర్చిలో ఉన్నా కానీ బయట నుంచి రాళ్లతో కొడుతూ చర్చి పైకెక్కి ఆ పాత చర్చి మీద రాళ్ళు ఎత్తేస్తూ అట్లా మొత్తం మీద ధ్వంసం చేశారు అనుకోండి మొత్తం మీద. సో ఇప్పుడు స్లాబ్ దేమో కొత్తది చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే. పాత చర్చి నడుస్తలేదు కానీ దాని మీదకి వెళ్ళేసి దౌర్జన్యం అదే మొత్తం మీద ధ్వంసం చేశారు అనుకోండి మొత్తం మీద. సో అంటే ఇదైతే వాంటెడ్ గా చేసినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించి అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే సర్పంచ్ వాళ్ళు లేరు కదా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి కంప్లీట్ చేయాలి వాస్తవానికి. ఓకే. అలా చేయకుండా వాంటెడ్లీ చేసినట్టే అనిపిస్తుంది అది. సో దాని గురించి మరి రాజకీయ పరంగా కూడా వీళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఏదో పాట ఉంది కదా ఆయన ఉంటుందండి. అవునండి చెప్పండి. అవును. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సారథ్యంలో అలాగే చర్చెస్ ఇప్పుడు కమిటీస్ ఉంటాయి, మరి చెవల్ల నియోజకవర్గం. ఓకే. సో అక్కడ వాళ్ళ కమిటీ సారథ్యంలో చర్చెస్ అంటే వాళ్ళే కాకుండా చుట్టుముట్టున్న అందరూ గ్యాదర్ అయ్యారు. ఓకే. గ్యాదర్ అయ్యేసరికి 144 సెక్షన్ విధించారు అన్నట్టు. ఓకే. ఓకే. అది కాబట్టి ఏంటంటే అది ఒకరికి రాలేదు, ఇంకా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు ఎట్లా చేద్దాం ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నారు. ఓకే పాస్టర్ గారు, అదే టోటల్ గా మనకు సారాంశం అర్థం అవుతుందంటే మొదటి నుండి చిన్నగా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారు. బట్ అయితే ఇప్పుడు రోడ్ ఇష్యూ వచ్చేటప్పటికి అక్కడ చిన్న వివాదం తలెత్తింది. దాన్ని ఆధారం చేసుకుని వాంటెడ్ గా చర్చి మీద దాడి చేసేసి చర్చిలో కిటికీలు పగలగొట్టి చర్చికి సంబంధించిన వాళ్ళ తలలు కూడా పగలగొట్టి చాలా హింస దృక్పథంతో చెలరేగిపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారంట కదండి చర్చిలోకి. అవును, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రాళ్ళు విసిరినరట చర్చి మీదకి. ఏంటంటే అంటే జై శ్రీరామ్ అంటే అసలు వీళ్ళు అన్యాయంగా రాముడు ఆయన మంచి వ్యక్తి, లేకపోతే మంచి రాజు, మంచి గుణాలు, మంచి విషయాలు దేవుడుగాను ఒక రామాయణంలో రాసి ఉంటాయి. వీళ్ళేంటంటే ఇంత మతోన్మాదులుగా మారిపోయి ఇప్పుడు శ్రీరాముడు ఏమైనా చెప్పాడా చర్చిల మీద దాడులు చేయండి, నన్ను కేకలు వేయండి, జై శ్రీరామ్ అని చెప్పండి, దాడులు నిర్వహించండి, అందరినీ జై శ్రీరామ్ తీసుకురండి అని ఏమి చెప్పారు? వీళ్ళు ఏంటండి పిచ్చి పనులు ఏంటో నాకు అర్థం కావట్లా. అదేమంటే ఆ ముస్లింలు జిహాదులు చేస్తారు, దాడులు చేస్తారు, ప్రాణాలు తీస్తారంటే వాళ్ళ మీద పడతారు సమయం వచ్చినప్పుడు కొంతమంది మతోన్మాదులు. మరి వీళ్ళు చేస్తుంది మన దేశంలో వాళ్ళు చేసేది తప్పే, వీళ్ళు చేసేది అది ఎవరైనా సరే ఏ మతం కోసం ప్రాణం తీయమని అసలు గ్రంథాలు ఎందుకు చెప్తున్నాయండి? వీళ్ళు పిచ్చి భ్రమలు. కానీ సాధారణంగా ఏ గ్రంథాలు కూడా ఏ మత విశ్వాసాలు కూడా ప్రాణాలు తీయండి అని చెప్పవు. అవును. అసలు అక్కడ సందర్భం ఏంటి, సమయం ఏంటి, మంచిగా బతకండి రా, మంచిగా జీవించండి, ఐకమత్యంగా ఉండమని చెప్తుంది. 100% మన బైబిల్ అయితే ఖచ్చితంగా ఇదే చెప్తుంది. మనం ఓర్చుకుంటున్నాము, తాలుకుంటున్నాము, తట్టుకుంటున్నాము, ఓర్చుకుంటున్నాము. దీన్ని బలహీనతగా తీసుకొని అక్కడ మణిపూర్లో భయంకరమైన అల్లర్లు చేశారు. అలాంటి పరిస్థితులు ఇక్కడికి కూడా తెచ్చి పెడుతున్నారు. కావాలని వాంటెడ్గా ఎవరో అసలు ఇట్లా వీటిని చొప్పిస్తున్నారేమో అనిపిస్తుందండి ఇట్లాంటి సంఘటనలు మనం చూసినప్పుడు. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అనేది కూడా ఫామ్ అయిపోయింది ఇక్కడ. మా వైపు అసలు బీజేపీ అనేది లేదు ఒకప్పుడు. సో అంటే మా వెనికిడి ఏంటంటే ఇప్పుడు మనకు పాస్టర్స్ ఏ విధంగా అయితే పరిచయం చేస్తున్నారో
వారిలో కూడా సపరేట్ గా కొంతమందికి డబ్బులు ఇచ్చి వారికి అంటే మన దగ్గర పాస్టర్స్ లాగా వాళ్ళ దాంట్లో కూడా బోధకులు సిద్ధపరిచి వారి మతాన్ని స్థాపించుకో. సరే వాళ్ళు ఏం చేస్తున్నారో చేసుకొని, కానీ ధ్వంసం ఏంటి, ఇతర మతస్థులను కొట్టడం ఏంటి, అవును కదా, వారిని ఆటంకపరచడం ఏంటి? ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు మనకు ఉంది. రాజ్యాంగం మనకి ఇచ్చింది, ప్రతి పౌరునికి మత స్వేచ్ఛని ఇచ్చింది. నా ఇష్టం, నేను క్రిస్టియానిటీ ఉంటాను, హిందువుని అవుతాను, ముస్లిం అవుతాను, అది నా ఇష్టం. నాకు 18 ఏళ్ళ నుండి ఒక ఆలోచన వచ్చిందంటే నా రాజ్యాంగం నాకు స్వేచ్ఛనిచ్చింది ఏ మతాన్ని అయినా అనుసరించడానికి. ఏ మతాన్ని నేను అనుసరిస్తాను. మనం ఎంత చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లేదండి. మనం ఎన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చి చూపిస్తున్నా, ఎన్ని చేస్తున్నా, పోలీసులు ఏమన్నా నోరు మెదపలేరు. పార్టీ నాయకులు ఏమన్నా ఏదో ఓట్లప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు. ఆ తర్వాత మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఇలాంటి సమయంలో కలుగు చేసుకునే వాళ్ళు లేరు. పెద్ద సేవకులు కూడా వీటిలో స్పందించరు. సరేనండి, సరేనండి, ఎవరు విడిచిపెట్టినా మన యేసయ్య మనం విడిచిపెట్టడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త, చక్రవర్తి. ఆయన నిజమైన దేవుడు చూస్తున్నాడు సార్. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఓకే పాస్టర్ గారు, ఓకేనండి. నేను మన ఈ విషయాన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్దాం. ఓకే బ్రదర్. ఓకే పాస్టర్ గారు, మళ్ళీ వీలైతే నేను తర్వాత ఇంకోసారి మాట్లాడతాను మీతో. నాకు తెలిసినంత వరకు ఓకే, షూర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇదే ఫైనల్ అని కూడా కాదు, అంటే నేను దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీకు తెలిసిన సమాచారం చెప్పారు. అంతే, దట్స్ ఆల్. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.